ఇది నా దేవుని తలపు నాకు ఆహ్వానము. ఇది మీ సహోదరుడు గాబ్రియల్ సోలమన్. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనము. నేను మిగుల భయపడి రాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. నాకు దుఃఖముఖము లేకపోవునా, అది ఈ దినం యొక్క అంశము. ఆ రోజున యెరూషలేము పట్టణం యొక్క ప్రాకారములు పడద్రోయబడ్డాయి. పట్టణము పాడైపోయింది. దాని యొక్క గుమ్మములు అగ్నిచేత కాల్చబడ్డాయి. అది యెరూషలేము యొక్క పరిస్థితి. ఈ రోజున ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో కానీ, ఒక క్రైస్తవ కుటుంబ వ్యవస్థ కానీ, క్రైస్తవ సంఘాలు కానీ, క్రైస్తవ సమాజం కానీ ఆ రోజున యెరూషలేము కలిగిన పరిస్థితుల్లోనే ఉన్నాయి అని మనం భావించవచ్చు. అయితే నెహెమ్యా ఏ విధంగా స్పందిస్తున్నాడో ఒక విశ్వాసిగా మనము అదే రీతిలో స్పందించాలి. ఆ రోజున నెహెమ్యా దుఃఖము కేవలము యెరూషలేము పట్టణము కొరకు మాత్రమే కాదు, ఆ పట్టణములో ఉన్న తన ప్రజల కొరకు, తన ప్రజల స్థితి కొరకు ఆ విధంగా దుఃఖముకుడై ఉన్నాడు. అతని వేదన అతడు దేవునిలో కలిగి ఉన్న లోతైన విశ్వాసానికి గుర్తుగా మనం చూస్తాం. అంతేకాదు తన జాతి, తన ప్రజల ఎడల అతనుకున్న కన్సర్న్, ఆ భారాన్ని మనం చూస్తాం. అంతేకాదు దేవుడు తన ప్రజల ఎడల కలిగి ఉన్న వాగ్దానాలు నెరవేర్పు గురించి అతడెంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు అని కూడా మనకు అర్థమవుతుంది. నెహెమ్యా యొక్క వేదన తన ప్రజల ఎడల ఆయనకున్న గొప్ప ప్రేమకి గుర్తుగా మనం చూస్తాం. నెహెమ్యా తన ప్రజల పునరుద్ధరణ కోరుకుంటున్నాడు. ఆ రోజున యెరూషలేము పట్టణం యొక్క ప్రాకారములు పడద్రోయబడ్డాయి అని మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. 3వ వచనములో ప్రాకారములు లేవు అనగా అర్థం ఏమిటంటే భద్రత లేదు, నో ప్రొటెక్షన్. హద్దులు లేవు, నో బౌండరీస్. ప్రత్యేకత లేదు, నో సపరేషన్. గుర్తింపు లేదు, నో రికగ్నిషన్. క్రైస్తవత్వములో కూడా ఒక విశ్వాసి కానీ, ఒక క్రైస్తవ కుటుంబానికి కానీ, సంఘమునకు కానీ, క్రైస్తవ సమాజానికి కానీ చుట్టూ స్పిరిచువల్ వాల్స్, ఆత్మీయ ప్రాకారములు లేకపోతే వారికి భక్తి జీవితంలో సరైన భద్రత ఉండదు. భక్తి జీవితంలో హద్దులు లేకుండా జీవిస్తారు. భక్తి జీవితంలో ప్రత్యేకత లేకుండా జీవిస్తారు. భక్తి జీవితంలో ఒక సరైన సాక్ష్యము లేకుండా, సరైన రికగ్నిషన్, గుర్తింపు లేకుండా ఉంటారు. అయితే నెహెమ్యా ఎవరు అంటే, హి వాస్ వెరీ డీప్లీ కేరింగ్ ఫర్ హిస్ పీపుల్, ఫర్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని కార్యాల ఎడల, దేవుని ప్రజల ఎడల ఎంతో లోతైన బలమైన ఆశని కలిగినవాడు, భారాన్ని కలిగినవాడు. దేవుని ప్రజల ఎడల అటువంటి భారం ఉంది. దేవుని కార్యాల ఎడల అతనికి భారం ఉంది. అంతేకాదు మనము కూడా అటువంటి భారాన్ని దేవుని ప్రజల ఎడల కలిగి ఉండాలి, దేవుని ఎడల కలిగి ఉండాలి. దేవుని యొక్క ప్రతి క్రైస్తవ విశ్వాసి ఎడల కూడా అటువంటి భారాన్ని మనము కలిగి ఉండాలి. అటువంటి భారము మీరు కలిగి ఉన్నారా? సాధారణంగా ఎవరి మట్టుకు వాళ్ళు, నా కుటుంబం బాగుంటే చాలు, నా ఆధ్యాత్మిక జీవితం బాగుంటే చాలు, నా సంఘము బాగుంటే చాలు అని అనుకుంటే, ఆ రోజున నెహెమ్యా ఆ విధంగా అనుకుంటే యెరూషలేము ప్రాకారములు తిరిగి కట్టబడి ఉండేవా? యెరూషలేము పునరుద్ధరించబడేదా? కాదు. ఆ రోజున నెహెమ్యాకు ఎన్నో లక్షణాలు ఉన్నవి. అటువంటి లక్షణాలు మీరు, నేను కూడా కలిగి ఉండాలి. ఏంటి అంటే, నెహెమ్యా స్వార్థము లేనివాడు, నిస్వార్థపరుడు, నో సెల్ఫ్ సెంటర్డ్నెస్. రెండవది, నెహెమ్యా భారం కలిగినవాడు. మూడవది, నెహెమ్యా ఎంతో గొప్ప ప్రేమ కలిగిన వాడు తన ప్రజల ఎడల. నాలుగవది, నెహెమ్యా పునరుద్ధరణ కోరుకుంటున్నాడు, పునరుద్ధరణ కొరకు పనిచేస్తున్నాడు. ఐదవది, నెహెమ్యా ధైర్యవంతుడు. ఆరవది, నెహెమ్యా ఎంతో త్యాగపూరితుడు. ఈ 6 లక్షణాలు నెహెమ్యాకు ఉన్నాయి కాబట్టి యెరూషలేము యొక్క పునరుద్ధరణ కొరకు ప్రయాసపడ్డాడు. దేవుడు కృప చూపించాడు. ఈ రోజున ఒక వ్యక్తి పునరుద్ధరణ కొరకు మనము ప్రయాసపడాలన్నా, ఒక కుటుంబ పునరుద్ధరణ కొరకు మనం ప్రయాసపడాలన్నా, ఒక సంఘములు కొరకు ప్రయాసపడాలన్నా, క్రైస్తవ సమాజం, క్రిస్టియన్ కమ్యూనిటీ గురించి మనం ప్రయాసపడాలన్నా, భారము కలిగి ఉండాలన్నా, నెహెమ్యాకున్న ఈ లక్షణాలు మనందరిలో ఉండాలి, మీ అందరిలో ఉండాలి. ఆ విధంగా ఉంటున్నారా? నిస్వార్థంగా ఉండగలుగుతున్నారా? భారము కలిగి ఉండగలుగుతున్నారా? అందరినీ ప్రేమించగలుగుతున్నారా? పునరుద్ధరణ కొరకు ప్రయాసపడుతున్నారా? ధైర్యంగా, సాహసవంతులుగా ఉండగలుగుతున్నారా? త్యాగపూరితులుగా ఉండగలుగుతున్నారా? ఇది చాలా ముఖ్యమైనది. క్రైస్తవ విశ్వాసి ఎవరు అంటే, లేక ఒక క్రైస్తవ సేవకుడు ఎవరంటే, సెల్ఫ్ సెంటర్డ్నెస్ లేనివాడు,
వారు నిజమైన సేవకులు అని చెప్పుకోవచ్చు, నిజమైన విశ్వాసులు అని చెప్పుకోవచ్చు. ఆ రోజున నెహెమ్యా ఏ విధంగా అయితే తన యొక్క సుఖభోగములను, కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టి ఈ లక్షణాలన్నీ కలిగి ఉండి ముందుకు వెళ్ళాడు. అందుచేత ఆ రోజున దేవుడు ఆయన ద్వారా గొప్ప కార్యాలు చేయించగలిగాడు. ఈ రోజున మనము కూడా, మీరు కూడా అటువంటి స్థితిలో ఉండాలి. ఎందుకంటే యూ హ్యావ్ టు బికమ్ లైక్ ఏ నేమియా. మీరు ఒక నేమియాగా ఉండగలరా? ఉండాలని ఆశ ఉందా? అర్థం చేసుకోండి. యెరూషలేము యొక్క స్థితే ఈ రోజున క్రైస్తవత్వంలో చూస్తున్నాము. అయితే అటువంటి భారము కలిగిన నెహెమ్యాగా ఉండగలిగితే అది చాలా గొప్పది. దేవుడు నెహెమ్యాల కొరకు వేచి చూస్తున్నాడు. మీరెందుకు ఒక నెహెమ్యా కాకూడదు? మే గాడ్ బ్లెస్ యూ.